వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు మనం బనానా స్మూదీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2 అంటే బనానాస్ 2, పెరుగు 1 కప్పు, తేనె 2-3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఒక జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్న 2 అరటిపళ్ళు తీసుకోండి. ఇవి ఇలా తొక్క తీసేసి 2 దీంట్లో వేసేసుకోండి. దీనిలో మనం ముందుగా తీసుకున్న పెరుగు వేసేసేయండి. దీంట్లోనే తేనె, ఇది ఎంతో హెల్తీ అండి. ఈ సమ్మర్లో పిల్లలకి కానీ ఇచ్చారంటే చాలా హెల్తీ ఫుడ్. పిల్లలు ఇట్టే తాగేస్తారు. దీంట్లో ఐస్ ట్యూబ్స్ వేయండి. మీరు పిల్లలకి ఇచ్చే పని అయితే ఐస్ ట్యూబ్స్ కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి స్మూతీ చల్లగా ఉండడానికి ఈ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు, మొత్తం మనకు ఆ పెరుగు అంతా సరిపోయింది. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో వేసుకోండి. దీంట్లో మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంతో జిల్ కూల్గా ఉండే బనానా స్మూతీ. చూసారు కదా సమ్మర్లో ఎంతో కూల్గా ఉండే బనానా స్మూదీ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి. ఈ సమ్మర్లో రోజుకొక్కసారైనా పిల్లలకి ఇవ్వండి, చాలా హెల్తీ ఫుడ్. బనానా తినని పిల్లలు ఇది చక్కగా తాగేస్తారు. దీంట్లో హనీ వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కమెంట్స్ని కూడా పంపించండి.